హాయ్ గైస్ మనం ఇప్పటి వరకు మోడలింగ్ అన్నీ చేసేసాం కాబట్టి ఆల్మోస్ట్ మోడలింగ్ టూల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ మాడ్యూల్ టెక్స్చరింగ్ అనమాట. సో ఇప్పటివరకు ఆబ్జెక్ట్స్ అయితే తయారు చేసాం. ఆబ్జెక్ట్స్ తయారు చేసిన తర్వాత దానికి ఎలాంటి మెటీరియల్స్ యాడ్ చేయాలి, ఎలాంటి టెక్స్చర్స్ యాడ్ చేయాలి, ఒకసారి ఆ బేసిక్ ఇంట్రడక్షన్ ఏంటిది, మనము మామూలుగా ఏదైనా టెక్స్చర్స్ తీసుకొని దాన్ని ఒక ఆబ్జెక్ట్కి యాడ్ చేసి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఈ 3డీసీని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి రెండు అవసరం లేదు. సో ఓకే, ఒక ప్లేన్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నాకు కావాలి కాబట్టి టెక్స్చర్స్ ముందు చూసుకోవడానికి మనం టెక్స్చర్ వ్యూపోర్ట్ని కనుక చూడాలి, అది మనకి విజిబుల్ అవ్వాలి అనుకుంటే మనం ఫస్ట్ ఈ 4 మోడ్స్ ఉన్నాయి. ఈ 4 మోడ్స్ నేను ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ది వచ్చేసి వైర్ ఫ్రేమ్ మోడ్. మనం తీసుకునే ఏ ఆబ్జెక్ట్ అయినా సరే అది ఎలాంటి కనెక్షన్స్తో ఉంది, ఆ ఆబ్జెక్ట్ ఫామ్ అవ్వడానికి ఎన్ని వైర్ కనెక్షన్స్ అండ్ ఎన్ని పాయింట్ కనెక్షన్స్ ఉన్నాయి అని మనకు అర్థం కావడానికి, దాని లోపల జియోమెట్రీ ఎలా ఫామ్ అయ్యి ఉందో అర్థం అవ్వడానికి చూపించే మెథడ్ వైర్ ఫ్రేమ్ మోడ్. ఓకేనా? ఇది మనకి ఇలా డీటెయిల్గా కనబడుతుంది. అది ఎలాంటి ఓవర్లాపింగ్ ఏమైనా అవుతున్నాయా ఇన్సైడ్, లేకపోతే ఇప్పుడు ఇదే బాక్స్ని నేను డూప్లికేట్ చేసి దాని లోపలే పెట్టాను అనుకో, ఇప్పుడు ఇన్సైడ్ ఇంకో బాక్స్ ఉంటుంది. బేసిక్ షేడింగ్ మోడ్కి వెళ్తే అప్పుడు మనకి ఏం కనబడదు. సో అలా ఏమైనా ఓవర్లాప్ అవుతున్నాయా ఇంకో ఆబ్జెక్ట్ పైన ఇంకో ఆబ్జెక్ట్, అలా మనకి అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి మనకి ఈ వైర్ ఫ్రేమ్ మోడ్లో మనం చూసుకుంటాం. అండ్ నెక్స్ట్ బేసిక్ షేడింగ్ మోడ్. ఇప్పటి వరకు మనం చేసిన వర్క్స్ అన్నీ ఈ షేడింగ్ మోడ్లోనే జరిగాయి. ఇందులో కలర్స్ కానీ లైటింగ్ కానీ మనకి ఏం చూపెట్టదు, జస్ట్ ఆబ్జెక్ట్ షేప్ ఒక్కటి మాత్రమే చూపిస్తుంది. అండ్ ఆబ్జెక్ట్ ఎంత స్మూత్ వర్క్ ఉంది, దాంట్లో జియోమెట్రిక్ క్వాలిటీ ఎంత ఉంది మనకు అర్థం చేసుకోవడానికి బేసిక్ షేడింగ్ మోడ్. థర్డ్ సింబల్ వచ్చేసరికి లైక్ ఈ థర్డ్ బాల్ వచ్చేసి ఇందులో టెక్స్చర్ మోడ్ వస్తుంది. అండ్ ఇందులో లైటింగ్ పర్ఫెక్ట్గా చూపెట్టదు. లైటింగ్ గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన పని లేదు ఈ ఏరియాలో. లైక్ ఈ వీ పోర్ట్లో థర్డ్ బాల్ వీ పోర్ట్లో ఇది ఓన్లీ టెక్స్చర్ వీ పోర్ట్ మాత్రమే. కేవలం మనం ఏమైనా టెక్స్చర్స్ యాడ్ చేస్తే అవి కలర్స్ ఏ కలర్స్లో ఉన్నాయి, ఏ ప్యాటర్న్స్లో ఉన్నాయి, ఎలాంటి విజువల్ కనబడుతుంది, అది మనకి అవుట్పుట్ ఇందులో నీట్గా 100% ఇందులో కనబడ్డట్టే రెండర్లో కనబడదు. మళ్ళీ లైటింగ్ ఇచ్చిన తర్వాత ఆ లైట్ని బట్టి ఆ టెక్స్చర్స్ డిస్ప్లే అనేది మారిపోతూ ఉంటుంది. అది మీకు అర్థమవుతుంది రాను రాను. అండ్ ఫోర్త్ది వచ్చేసరికి రెండర్ వ్యూపోర్ట్ మోడ్. ఇందులో మనం ఏమైనా లైట్స్ యాడ్ చేస్తే ఆ లైట్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాయి వేరే ఆబ్జెక్ట్స్ తోటి, అండ్ ఆ లైట్ వేరే ఆబ్జెక్ట్స్కి ఇంటరాక్ట్ అయ్యి దానిపైన ఉన్న కలర్ ప్యాటర్న్ మనకి ఎలా కనబడుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఇందులో అర్థమవుతాయి. ఓకేనా? సో ఇది 4 బాల్స్ అనమాట. మనం ఇప్పుడు టెక్స్చరింగ్ వేయాలి కాబట్టి థర్డ్ బాల్ దానిలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఈ మంకీ హెడ్ ఒకటి డిలీట్ చేసేసి ఫస్ట్ ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మనం మెటీరియల్స్ యాడ్ చేయాలంటే ఈ రైట్ సైడ్ ఉన్న ప్యానెల్స్లో ఇక్కడ మనకి సైడ్ ప్యానెల్స్ ఇంకా ఉన్నాయి. దీని లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్. ఇందులో లాస్ట్ది లైక్ బెంటెన్ సింబల్ టైప్, బెంటెన్ వాచ్ సింబల్ టైప్లో కనబడుతుంది కదా, ఇది మెటీరియల్ ప్రాపర్టీస్ అని కనబడుతుంది. నిన్న అక్కడ ఒకసారి కర్సర్ పెడితే అందులోకి వెళ్తే ఇది బై డిఫాల్ట్ ఒక మెటీరియల్ని తీసుకొని ఉంది. అది అన్నిటికీ పాసిబుల్ ఉండదు. ఇది ఒక్కసారి మనం ఫస్ట్ కొత్తగా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు, అంటే మళ్ళీ రీస్టార్ట్ క్విట్ చేసి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసినప్పుడు అందులో బై డిఫాల్ట్ క్యూబ్ ఉంటుంది కదా, ఆ క్యూబ్కి ఇచ్చే బై డిఫాల్ట్ టెక్స్చర్ ఇది వైట్ టెక్స్చర్ ఉంది. ఇందులో మీరు బేస్ కలర్లో చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కలర్స్ చేంజ్ అయిపోతాయి. ఒకవేళ నేను ఇలాగే ఇంకొక కొత్త క్యూబ్ తీసుకున్నాను అనుకో, కానీ దీనికి మాత్రం అలా ఏముండదు. సో ఈ డిఫరెన్స్ చూడు, ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్టింగ్స్ కనబడుతున్నాయి ఈ ప్యానెల్లో. సేమ్ ప్యానెల్లో నేను ఇంకో క్యూబ్ని సెలెక్ట్ చేసుకుంటే నాకు సెట్టింగ్స్ ఏం కనబడట్లేదు. న్యూ సెట్టింగ్స్ అప్లై చేయండి అని కనబడుతుంది. అంటే ఆటోమేటిక్గా మనకి కొత్తది న్యూ తీసుకోవాలి. ఓకేనా? ఇది ఫస్ట్ డిలీట్ చేసేస్తున్నా మనకి, లేకపోతే ఇది కొంచెం పక్కకి పెట్టేద్దాం. డిలీట్ ఏమొద్దు, పక్కకి పెట్టేసి ఈ మెయిన్ క్యూబ్ పైన ఫోకస్ చేద్దాం. ఇప్పుడు ప్లేన్ కొంచెం కింద డిస్ట్రాక్షన్గా ఉంటే ప్లేన్ డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ వైట్ కలర్లో ఉన్న క్యూబ్లో ఫస్ట్ ఏం టెక్స్చర్స్ అటాచ్ చేసి లేకపోతే, ఎలాంటి మెటీరియల్స్ అటాచ్ చేసి లేకపోతే అది ఈ ప్యూర్ వైట్గానే కనబడుతుంది. అండ్ నేను ఇది టెక్స్చరింగ్ అటాచ్ చేయడానికి ముందు నేను మీకు ఒక చిన్న డీటెయిల్ ఇస్తాను. మెటీరియల్ వేరు, టెక్స్చర్ వేరు. ఓకేనా? మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే మనం రియల్ లైఫ్లో, అంటే మీ చుట్టుపక్కల మీరు ఇప్పుడు ఏ రూమ్లో ఉన్నా సరే, మీరు ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, లేకపోతే ఆఫీస్లో ఉన్నా, మీ చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెటీరియల్స్ అంటే ఎలా మనం అర్థం చేసుకుంటాం? మనం వేసుకున్న డ్రెస్ ఫ్యాబ్రిక్, అదొక మెటీరియల్. మనం వర్క్ చేసే టేబుల్ వుడెన్, అదొక మెటీరియల్. మనం వాటర్ తాగే గ్లాస్, అదొక సిమెంట్రిక్ లైక్ ఒక గ్లాస్ టైప్ ఆఫ్ మెటీరియల్, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, అదొక మెటీరియల్. అండ్ మనం తాగే వాటర్ బాటిల్ ప్లాస్టిక్ అనేది ఒక మెటీరియల్, వుడెన్ అనేది ఒక మెటీరియల్, ఫ్యాబ్రిక్ అనేది ఒక మెటీరియల్. సో మెటీరియల్స్ వేరు, దానిపైన ఉన్న టెక్స్చర్స్ వేరు. టెక్స్చర్స్ అంటే కలర్ ప్యాటర్న్స్. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే సేమ్ క్లాత్, అంటే కాటన్ టైప్ ఆఫ్ క్లాతే, లైక్ ఒకటే క్లాత్ సైజు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్లో ఉంటుంది. లైక్ ఒకటే టీషర్ట్
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైజెస్లో ఉండడం ఎలాగనో సేమ్ సైజ్లో ఉన్న టీ షర్ట్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో అలాగే మనకి చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్స్కి దానిపైన ఉన్న కలర్స్ ఉంటాయి కదా, వాటిని టెక్స్చర్స్ అంటాం. సో టెక్స్చర్స్ వేరు, మెటీరియల్స్ వేరు. ఓకే, ఈ కన్ఫ్యూజ్ అవ్వకండి, టెక్స్చర్ వేరు, మెటీరియల్ వేరు, ఈ కొంచెం డీటెయిల్గా అర్థం అవ్వడానికి. ఓకేనా, ఇప్పుడు ఈ క్యూబ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వస్తే ఇక్కడ న్యూ అని కనబడుతుంది, దీని పక్కన మనకి సేమ్ సింబల్ వైట్లో కనబడుతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ కనబడుతున్నాయి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ కార్నర్కు ఉన్నది చూపిస్తా. ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక దానికి అటాచ్ అయ్యి ఉంది, దీనికి మెటీరియల్ అనే ఇచ్చాడు. దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్చర్ 1 అని పెట్టుకుందాం. టెక్స్చర్ 1 అని పెట్టా నేమ్. ఓకే, నేమింగ్ చేంజ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఆ టెక్స్చర్ 1 అనేది నాకు ఇక్కడ కనబడుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మీరు అలా ఏదన్నా వేరే ఆబ్జెక్ట్ని తీసుకొని వేరే టెక్స్చర్ యాప్ అప్లై చేస్తే ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే అలా ఎన్ని టెక్స్చర్స్ ఉన్నా సరే ఆ లిస్ట్ అంతా ఇక్కడ కనబడుతుంది. మనం ఒకసారి మళ్ళీ ఈ టాపిక్కి మళ్ళీ వద్దాం. అండ్ ఇక్కడ న్యూ సింబల్, దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి ఎటువంటి టెక్స్చర్స్ అటాచ్ చేసలేవు, ఎటువంటి మెటీరియల్స్ అప్లై చేసలేవు. సో ఆ మెటీరియల్స్ మనం అప్లై చేయాలి అని అనుకుంటే ఇప్పుడు న్యూ పైన క్లిక్ చేయాలి. మీరు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఒక ఎంటీ లేయర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఈ ఎంటీ లేయర్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. ఫోటోషాప్లో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎంటీ లేయర్స్ తీసేసుకొని పైన లేయర్లో ఒక టెక్స్చర్ వేస్తారు, కింద లేయర్లో ఒక టెక్స్చర్ వేస్తారు, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్స్చర్స్ వేసేసుకుంటారు. సేమ్ ఇందులో కూడా మనం ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క టెక్స్చర్స్ వేసుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని తీసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ మీరు న్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఒక లేయర్ క్రియేట్ అయిపోయి లేయర్ పేరు కూడా అది మెటీరియల్ అని తీసేసుకుంటుంది బై డిఫాల్ట్. ఓకేనా, అండ్ ఇక్కడ ప్రివ్యూ, సర్ఫేస్ రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి. కిందికి వచ్చేస్తే సర్ఫేస్లో ఇంకా సైడ్ డిఫాల్ట్స్ వేరే సెట్టింగ్స్ ఉన్నాయి, అండ్ వాల్యూమ్, డిస్ప్లేస్మెంట్, థిక్నెస్ సెట్టింగ్స్ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. ఇవన్నీ మనం మాట్లాడుకుందాం తర్వాత. ఇది ఒకసారి ప్రివ్యూ మనం ఓపెన్ చేస్తే ఈ ప్రివ్యూలో మనకు ఒక ఆబ్జెక్ట్ కనబడుతుంది. అది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీరు మార్చుకోవచ్చు, ఒక ప్లేన్ పైన లేకపోతే ఒక స్పియర్, క్యూబ్. ఇవన్నీ ఎందుకు మనకు కనబడుతున్నాయంటే ఇప్పుడు బై డిఫాల్ట్ ఏదైతే ఇక్కడ కలర్ దానికి ఉన్న సెట్టింగ్స్ అప్లై చేసి ఉన్నాయో ఆ సెట్టింగ్స్ ఫైనల్ రెండర్లో ఈ ఆబ్జెక్ట్ నార్మల్ లైట్కి ఎలా రియాక్ట్ అయ్యి కనబడుతుంది అని ఒక ప్రివ్యూ చూపిస్తుంది మనకి ఇక్కడ. ఓకేనా, ఇది క్యూబ్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ అయితే అది క్యూబ్ షేప్కి ఆ లైట్కి ఆ టెక్స్చర్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, స్పియర్ షేప్లో ఉన్న ఆబ్జెక్ట్ అయితే అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే అది హెయిర్కి ఇస్తున్నారా, ఒకవేళ హెయిర్కి ఇస్తే అది హెయిర్కి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఇగో హెయిర్కి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే ఒక ర్యాండమ్ ఆబ్జెక్ట్ ఇది బ్లెండర్కి సంబంధించిన లోగో షేప్, సో ఈ షేప్కి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే ఒక క్లాత్కి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, క్లాత్ సెలెక్ట్ చేసుకున్నా క్లాత్కి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, లేకపోతే వాటర్కి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అందులో ఏదైనా ఒకటి ప్రివ్యూ సెట్ చేసుకోండి, లేకపోతే ప్రివ్యూ కూడా అవసరం లేదు మనకి. ఓకేనా, సో ఇందులో ఈ సర్ఫేస్లోకి వద్దాం. ఫస్ట్ సర్ఫేస్ పక్కన ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ అని ఉంది. ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ అంటే ఏంటిది, ఇది ఒక షేడర్. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మెటీరియల్ అని చెప్పాను, టెక్స్చర్ అని చెప్పాను. షేడర్ అన్నది నేను ఇప్పటివరకు చెప్పలేదు. ఓకేనా, షేడర్ అన్న పాయింట్ని గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ అది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది ఒకసారి క్లిక్ చేస్తే నాకు ఇక్కడ హైడింగ్ షేడర్ అని కనబడింది. ఇక్కడ యాడ్ షేడర్, బ్యాక్గ్రౌండ్, డిఫ్యూజ్, బిఎస్డిఎఫ్ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేడర్స్ ఉన్నాయి. ఈ షేడర్స్ ఏంటంటే ఇక్కడ నేను ఒకసారి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకుంటే మెటీరియల్ అని ఇస్తుంది. సో ఇది ఏం మెటీరియల్లో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ ప్రాపర్టీస్ మార్చండి అని అర్థం. ఓకేనా, మీకు ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నా, అదేం అలా చెప్పట్లేదు. సో ఈ మెటీరియల్ అంటే ఇక్కడ మనం తీసుకున్న ఆబ్జెక్ట్ ఏ మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి దీనికి సెట్టింగ్స్ అన్ని. సో ఇప్పుడు మీరు ఏదైనా వాల్కి ఇవ్వాలి అనుకుంటే వాల్ టెక్స్చర్స్, వాల్కి ఉన్న మెటీరియల్ ఎలా ఉంటుంది, లైట్ ఒకవేళ దాని మీద రిఫ్లెక్ట్ అయితే ఆ లైట్ ఏం ట్రాన్స్పరెంట్ అద్దం లాగా రిఫ్లెక్ట్ అవ్వడాలు, లేకపోతే ప్లాస్టిక్ లాగా ఇలా కొంచెం గ్లో అవ్వడాలు, లేకపోతే ఏదన్నా అలాంటివి ఉండదు. సో డైరెక్ట్ లైట్ అనేది వాల్ పైన పడితే ఆ టెక్స్చర్ అనేది మొత్తం గ్రాప్ చేసేసుకుంటుంది, అది ఆ వాల్ వరకు మాత్రం క్లియర్గా కనబడుతుంది. అంతేగాని అక్కడ నుంచి లైట్ రిఫ్లెక్ట్ అవ్వడాలు అలాంటి డీటెయిల్స్ ఏం పెద్దగా జరగవు. దాని మీద ఒకవేళ మనం ప్లాస్టిక్ అయినా లేకపోతే ఏదైనా మిర్రర్ తీసుకుంటే మిర్రర్ నుంచి లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ ప్రాపర్టీస్ అన్నీ ఇందులో ఉంటాయి, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగా మనం ఆబ్జెక్ట్ దాని బిహేవియర్ని మార్చడానికి యూస్ చేసుకునే షేడర్సే ఇవన్నీ. ఓకేనా, ఇందులో ఫస్ట్ది మనకి ఈజీగా అర్థం అవడానికి ఫస్ట్ కాంచి చెప్తాను. ఈ యాడ్ షేడర్ ఇప్పుడు మనకి ఇందులో పనికిరాదు, బ్యాక్గ్రౌండ్ కూడా పనికిరాదు. ఫస్ట్ డిఫ్యూజ్ బిఎస్డిఎఫ్, ఏవైతే ఇంపార్టెంట్ ఏవైతే మెయిన్ అదే చూసుకుందాం, మిగతా సుత్తి సోదంతా మనకు అనవసరం. ఎందుకంటే అన్ని సెట్టింగ్స్ అందరూ వాడరు, ఏవైతే మెయిన్ ఉన్నాయో అవి మాత్రమే వాడతారు. డిఫ్యూజ్ బిఎస్డిఎఫ్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ డిఫ్యూజ్ బిఎస్డిఎఫ్ నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు సర్ఫేస్ అండ్ కలర్ అండ్ రఫ్నెస్ నార్మల్ అని ఇచ్చాడు. సర్ఫేస్లో నేను డిఫ్యూజ్ బిఎస్డిఎఫ్ అనే షేడర్ని సెలెక్ట్ చేసుకున్నా, గుర్తుపెట్టుకోండి, డిఫ్యూజ్ బిఎస్డిఎఫ్ అనే షేడర్ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకేనా,
ఇందులో కలర్ ఉంది, రఫ్‌నెస్ ఉంది. సో, ఇప్పుడు నేను కలర్‌లో నాకు ఇష్టం వచ్చిన కలర్‌ని నేను చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ గ్రీనిష్ అండ్ ఇది బాగా బ్రైట్‌గా ఉండాలా, బాగా లేకపోతే కొంచెం డల్‌గా ఉండాలా అది మీ ఇష్టం. ఒక కలర్‌ని సెలెక్ట్ చేసుకొని దీని రఫ్‌నెస్‌ని ఇంక్రీజ్ చేసుకుంటా. ఇది రఫ్‌నెస్ అంటే ఏంటిది అని మీకు ఏమన్నా క్లారిటీ ఉంటే మీ మీరు ఉన్న రూమ్‌లో అయినా ఎక్కడన్నా సరౌండింగ్స్‌లో ఒకసారి వాల్‌ని అబ్జర్వ్ చేయండి. వాల్‌కి చిన్న చిన్నగా ఇలా ఒక బంప్స్ ఉన్నట్టు లేకపోతే చిన్న చిన్న హోల్స్ ఉన్నట్టు అది ఎప్పుడు స్మూత్‌గా ఉండదు. ఏదో అద్దంలాగా లేకపోతే ఏదో ప్లాస్టిక్‌గా ఏదో లేకపోతే పెయింటింగ్ చేసినట్టు దాన్నేదో స్మూత్‌గా ఏదో శాండ్ పేపర్‌తో క్లీన్ చేసినట్టుగా ఉండదు. లైక్ చిన్న చిన్న బంప్స్ ఉండి మనం ముట్టుకుంటే కొంచెం అటు ఇటుగా రఫ్‌నెస్ మన స్కిన్‌కి అర్థమవుతుంది. సో, ఆ రఫ్‌నెస్ డీటెయిల్ అనేది మీరేమైనా చేంజ్ చేయాలా, అదేమైనా ఇంక్రీజ్ చేయాలని అనుకుంటే మరి ఇక్కడ కనబడట్లేదు కదా! అన్న డౌట్ అని మీకొస్తుంది. అది మనకి రెండర్‌లో డిఫరెన్స్ అర్థమవుతుంది. నేను మీకు అది కూడా చూపిస్తాను మెల్లమెల్లగా. సో, కలర్, రఫ్‌నెస్ ఈ రెండే ఉంటాయి ప్రెజెంట్ ఇందులో అండ్ మీరు కలర్‌ని చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీకు ఏ కలర్స్ కావాలనుకుంటే ఆ కలర్. సో, ఇందులో మనం ఇప్పుడు ఏమేమి చేంజ్ చేసుకున్నామో ఆబ్జెక్ట్‌లో నార్మల్‌గా మనకు కావాల్సిన కలర్‌ని మనం చేంజ్ చేసుకుంటున్నాం. సో, ఇది నార్మల్‌గా డిఫ్యూజ్ బీఎస్‌డీఎఫ్ ఎక్కడెక్కడ అప్లై చేస్తారు అని అంటే చెప్పినగా ప్లెయిన్‌గా ఉన్న వాల్స్‌కి లైక్ వాల్స్ కైండ్స్ ఆఫ్ స్టఫ్‌లో ఇప్పుడు మీరు ఏదైనా బెంచ్ ఉన్నా లేకపోతే ఏదైనా క్లాత్ మెటీరియల్ ఉన్నా దానికి పెద్దగా రిఫ్లెక్షన్స్ ఏం లేవు. నార్మల్‌గా ఏదైనా బ్యాగ్ టెక్స్చర్ ఉంటుంది. ఆ బ్యాగ్‌కి మనం అటాచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమైనా డోర్స్ ఉంటాయి. డోర్స్‌కి కూడా లైట్ రిఫ్లెక్ట్ అవ్వదు. అలాంటి లొకేషన్స్‌లో మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ డిఫ్యూజ్ బీఎస్‌డీఎఫ్ అనేది. ఇది ఇలాగే పక్కకి నేను మూవ్ చేసి తీసుకుందాం. ఇంకో కొత్త ఆబ్జెక్ట్ తీసుకుందాం. యాడ్, మెష్ అండ్ క్యూబ్. ఇప్పుడు ఈ క్యూబ్‌లో మళ్ళీ ఇక్కడ మనకి చూడు నేను ఇక్కడ ఒక మెటీరియల్ తీసుకున్నా. దీనికి ఫస్ట్ డిఫ్యూజ్ అని పెడుతున్న పేరు. ఎందుకంటే సేమ్ పేరు నాకు ఈజీగా అర్థం అవ్వడానికి. దీనికి టెక్స్చర్ 1 అని పెట్టాం. సో, దీనికి ప్రిన్సిపల్ బీఎస్‌డీఎఫ్ కాబట్టి ప్రిన్సిపల్ అని పెడుతున్నాం. సో, ఇప్పుడు దీనికి మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 2 మెటీరియల్స్ క్రియేట్ అయిపోయినాయి. ఓకేనా? 2 మెటీరియల్స్ క్రియేట్ అయిపోతే ఇక్కడ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఆ 2 మెటీరియల్స్ కనబడతాయి. కొత్త ఆబ్జెక్ట్‌లో ఉన్న నేను కొత్త ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో సైడ్ పైన క్లిక్ చేస్తే 2 ఆబ్జెక్ట్స్ కనబడతాయి. అంటే ఇప్పటివరకు ఏమేమైతే టెక్స్చర్స్ నేను తయారు చేశానో ఆ లిస్ట్ అంతా నాకు ఇక్కడ ఐకాన్ పైన క్లిక్ చేస్తే కనబడుతది. నెక్స్ట్ న్యూ దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు నాకు మళ్ళీ కొత్త మెటీరియల్ క్రియేట్ అయింది. బై డిఫాల్ట్ ప్రిన్సిపల్ బీఎస్‌డీఎఫే వస్తుందని చెప్పాను నేను. సో, ప్రిన్సిపల్ బీఎస్‌డీఎఫ్ పైన క్లిక్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ డిఫ్యూజ్ బీఎస్‌డీఎఫ్ తర్వాత ఎమిషన్ ఉంది. ఎమిషన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ లైట్ అనమాట. మనకి ఇది ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఒక ప్లేన్ తీసుకుంటా. ఒక ప్లేన్ తీసుకొని రెండర్ వ్యూపోర్ట్‌లోకి వెళ్ళాలి. ఇప్పుడు చూడు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ గ్లో అవుతుంది. ఈ ఆబ్జెక్ట్‌కి మనం ఇచ్చింది ఏంటిది ఎమిషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్‌ది డిఫ్యూజ్ బీఎస్‌డీఎఫ్ తర్వాత ఎమిషన్ అనే షేడర్ అంటే ఇది ఒక మెటీరియల్ మనం ఇచ్చాం. ఓకేనా? ఇది ఆబ్జెక్ట్ లైట్. సో, ఇలా నేమ్స్ మీరు ఒకవేళ గుర్తుపెట్టుకుంటే టెక్స్చర్స్ ఈజీగా రిమైండ్ అయిపోతాయి మనకి ఒక్కసారి సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ స్ట్రెంత్ 1 ఉంది. మనం స్ట్రెంత్ ఎంత ఘనం ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్తే మనకి ఈ లైట్ అంటే ఆబ్జెక్ట్ నుంచి ఎమిట్ అయ్యే లైట్ ఎమిట్ అంటే రిలీజ్ అవుతుంది అని. ఆబ్జెక్ట్ నుంచి రిలీజ్ అయ్యే లైట్ అంత హైగా ఉంటుంది. అంత వోల్టేజ్ ఎక్కువ అవుతుంది అని అర్థం. బై డిఫాల్ట్ ఇక్కడ 1 ఉంటే అది 50 అంటే ఒక వోల్టేజే ఉన్నట్టు అంటే అట్లా కాదు. ఇది అలా డిఫైన్ చేయదు. ఆబ్జెక్ట్ లైట్ అలా డిఫైన్ చేయదు. ఆ ఆబ్జెక్ట్ ఎంత సైజ్‌లో ఉంటే ప్రతి ఎడ్జ్ నుంచి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 అని పెట్టాను కదా! నేను సైజ్ గనుక ఇంక్రీజ్ చేశాననుకో లైట్ ఇంకా ఇంక్రీజ్ అయితది. అంటే అది సైజ్‌ని బట్టి స్ట్రెంత్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. ఒకవేళ మీరు సైజ్ చాలా తగ్గించేసారనుకో స్ట్రెంత్ అంతే ఉంది. కానీ లైట్ తక్కువుంది. ఇప్పుడు నేను సైజ్ ఇంక్రీజ్ చేశాననుకో సైజ్‌తో పాటు స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్‌గా. అంటే అది ఎంత హైట్ ఉంది. ఆ హైట్‌కి ఇక్కడ 1 అని పెడితే అది డిస్టెన్స్ బై పిక్సెల్స్ అని కాలిక్యులేట్ చేసుకుంటూ ఆ లైట్‌ని ఎమిట్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకేనా? సో, ఇది కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఆబ్జెక్ట్ ఈ సైజ్‌లో ఉంది కదా! నేను 1 పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 పెడితే ఎంత ఎమిట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఎమిట్ అవుతుందో మీరు సైజ్ ఇంక్రీజ్ చేస్తే ఆ లైట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఇగో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను సైజ్ తగ్గించేసా. ఇక్కడ బ్రైట్ ఉంది. ఇక్కడ డల్ ఉంది. మళ్ళీ ఇక్కడ డార్క్ కూడా ఉంది. ఇప్పుడు నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే ఇగో లైట్ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంటే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కానీ నేను స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయట్లేదు. సో, మీరు స్ట్రెంత్ మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు ఎక్కువగా. అలాగని సైజ్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉండొద్దు. మీరు రెండిటిని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఎట్ ది సేమ్ టైమ్. ఓకే. ఇది మనకి ఈజీగా అర్థం అవ్వడానికి 5 పెట్టుకుంటున్న స్ట్రెంత్. సో, చాలు ఇక్కడి వరకు. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుందాం. మెటీరియల్ ప్రాపర్టీస్‌లోకి వెళ్ళిపోయి యాడ్, మళ్ళీ మెష్. ఈసారి స్పియర్ తీసుకుందాం. యూవీ స్పియర్. సో, ఇప్పుడు మనం ఏమేమి ఆబ్జెక్ట్స్ 2 తయారు చేసాం. ఒకటేమో డిఫ్యూజ్ బీఎస్‌డీఎఫ్, ఇంకొకటేమో ఆబ్జెక్ట్ లైట్. ఇదేమో బై డిఫాల్ట్ ప్రిన్సిపల్ బీఎస్‌డీఎఫ్.
నెక్స్ట్ ఇంకొకటి తీసుకొని మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన మనం కొత్త మెటీరియల్ ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే యాడ్ ఏ న్యూ మెటీరియల్, నేను అక్కడ కర్సర్ పెడితే నాకు ఆప్షన్ చూపిస్తుంది. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మెటీరియల్ ఏమి ఇవ్వాలి. సో నెక్స్ట్ ఏముంది, డిఫ్యూజ్ BSDF అయిపోయింది, ఎమిషన్ అయిపోయింది. నెక్స్ట్ గ్లాస్. అబ్బా ఇదొక ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే గ్లాస్ మెటీరియల్ మనకి ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్స్ ఉంటాయి, లైక్ ట్రాన్స్పరెంట్ మిర్రర్స్ ఉంటాయి. మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్తే ఆపోజిట్ సైడ్ మనం చూడగలుగుతాం, కొన్ని గ్లాస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. జస్ట్ మధ్యలో గ్లాస్ ఉందని అర్థమవుతుంది కానీ ఆబ్జెక్ట్ మాత్రం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అలాంటి మెటీరియల్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఇది స్పియర్కి అటాచ్ చేస్తున్నాం. సేమ్ టు సేమ్ మనం ఇంకొక క్యూబ్కి కూడా అటాచ్ చేసి చూద్దాం. లైక్ ఒక మెష్, ఒక క్యూబ్ తీసుకొని షాపింగ్ మాల్స్లో ఎలా ఉంటుంది ఒక సెంటర్ ఆఫ్ ది గ్లాస్, ఆ గ్లాస్ లాగా నేను దీన్ని మోడలింగ్ చేసుకున్నా. ఓకేనా. మోడలింగ్ చేసుకొని సేమ్ టెక్స్చర్, అంటే ఇప్పుడు దీనికి ఉన్న సేమ్ మెటీరియల్ మనం రెండింటికి అప్లై చేద్దాం. ఫస్ట్ స్పియర్కి సెలెక్ట్ చేసుకుంటున్నా, రైట్ క్లిక్ చేసి ఆటో స్మూత్ చేసుకుంటున్నా. నాకు ఇక్కడ ఈ బంప్స్ కనబడుతున్నాయి కదా, ఈ బంప్స్ కనబడుతున్నాయి, ఆ బంప్స్ క్లియర్ అయిపోవడానికి లైక్ రైట్ క్లిక్ చేసి షేడెడ్ ఆటో స్మూత్. స్మూత్ అయిపోయింది ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రిన్సిపల్ BSDF, ఇందులో గ్లాస్ BSDFలోకి వెళ్ళి ఇప్పుడు టెక్స్చర్ వీపోర్ట్లోకి వెళ్తున్నా. టెక్స్చర్ ఇప్పుడు కనబడాలి నాకు. లోడ్ అవుతుంది. లోడింగ్. స్ట్రక్ అవ్వకు ప్లీజ్, అవ్వకు. లోడింగ్ అవుతుంది. ఓకే వచ్చేసింది. వామ్మో జస్ట్ మిస్, మొత్తానికి ప్రాజెక్ట్ ఎగిరిపోయేది అనుకున్నా. సో ఇలాంటి టైంలో మనం సేవింగ్ చేసుకోవాలి. నేను సేవ్ అయితే చేసుకోలేదు. ఓకే. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ మనం ఈ వేలో నుంచి చూస్తే ఇక్కడ నాకు ఒక గ్లాస్ టైప్లోనే కనబడుతుంది. ఓకేనా, ఒక గాజు. ఓకేనా, అలా కనబడుతుంటే ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. గ్లాస్ BSDFలో మల్టీ స్కేటర్ CGX, బ్యాక్మెన్ అండ్ CGX. ఇవి మూడిటికి చిన్న చిన్న డిఫరెన్సెసే ఉంటాయి, పెద్దగా చాలా హై క్వాలిటీలో చెప్పడానికి ఏముండదు. ఓకేనా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సి లేదు. బై డిఫాల్ట్ మల్టీ స్కేటర్ దగ్గర వదిలేయండి. నెక్స్ట్ గ్లాస్ కలర్ ఏది ఉండాలి అది మీ ఇష్టం, ఏదన్నా ఒక కలర్ని సెలెక్ట్ చేసేసుకొని ఆ కలర్ అలాగే వదిలేద్దాం. అండ్ రఫ్నెస్ వచ్చేసి, ఇప్పుడు ఈ రఫ్నెస్ని నేను మొత్తం డౌన్ చేసేస్తా. ఇప్పుడు చూడు నాకు క్లియర్గా కనబడుతుంది. అదేంటి ఇది గ్లాస్ ట్రాన్స్పరెంట్ అన్నారు, మరి ఆపోజిట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ కనబడాలి కదా మనకు. అంటే నేను ఏమని చెప్పాను, ఇందులో మనం ఇప్పుడు మెటీరియల్ వీపోర్ట్లో ఉన్నాం. జస్ట్ మనకి మెటీరియల్స్ అంటే పైన టెక్స్చర్సే, ఇది సర్ఫేస్ అని ఉంది. సర్ఫేస్ పైన ఉన్న టెక్స్చర్సే మనకు క్లారిటీ కనబడతాయి. ఇన్నర్ థిక్ డీటెయిల్స్ అంటే ఇన్నర్ రేడియస్లో, లైక్ ఈ ఆబ్జెక్ట్ లోపల నుంచి ట్రాన్స్పరెంట్ అవ్వాలి కాబట్టి ఆ డీటెయిల్స్ మనకి క్లారిటీగా కనబడవు టెక్స్చర్ వీపోర్ట్లో మాత్రమే క్లారిటీగా కనబడవు. ఓకేనా, బయట ఇది ఓన్లీ సర్ఫేస్కి అప్లై అవుతుంది బై డిఫాల్ట్. ఒకసారి మనం రెండర్ వీపోర్ట్లోకి వెళ్తే ఇప్పుడు మనకి క్లియర్గా మనం ఏది చూడాలనుకున్నాం అది కనబడుతుంది. చూడు ఇక్కడ నాకు లైట్ అండ్ గ్రీన్ సేమ్ ఇదే ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేస్తే రిఫ్లెక్షన్లో మూవ్ అవుతుంది. ఇటువైపు మనకి లైట్ ఆబ్జెక్ట్ ఉంది ఇగో. సో రియల్ వరల్డ్లో ఎలా అయితే మనకి అది ట్రాన్స్పరెంట్గా కనబడుతుందో, ఇది సర్కిల్లో ఉంది కాబట్టి ఆపోజిట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. 2 times రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇటువైపు నుంచి, ఇది ఒకసారి డ్రా చేద్దాం, ఇటువైపు నుంచి బౌన్స్ అవుతున్న లైట్ అది రివర్స్లో బౌన్స్ అయ్యి మనకి ఇది ఆపోజిట్ సైడ్ అప్ సైడ్ డౌన్గా ఇలా కనబడుతుంది. ఓకేనా, దానివల్ల మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ క్లియర్గా లేదు, అంతే రీజన్. ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ అంటే సేమ్ మెటీరియల్ నేను దీనికి అప్లై చేసుకుంటే, ఇక్కడ పక్కన ఒకటి మనం జస్ట్ షేప్ చేసుకున్నాం కదా, దీనికి సేమ్ మెటీరియల్ అటాచ్ చేయాలి. ఇందాకేం చెప్పాను, ఇటు ఐకాన్ పైన క్లిక్ చేస్తే సేమ్ మెటీరియల్స్ కనబడతాయని చెప్పాను కదా. ఇప్పుడు దీనిలోపలికి వెళ్ళి ఇది గ్లాస్ అని మార్చుకుందాం. ఓకే, గ్లాస్. ఇప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ క్యూబ్నే నేను సైజ్ తగ్గించాను ఎక్స్ యాక్సిస్లో. ఓకేనా, ఇలా ఉండే క్యూబ్ని ఎక్స్ యాక్సిస్లో సైజ్ తగ్గించుకొని ఇప్పుడు దీనికి సేమ్ దీనికి ఉన్న మెటీరియల్ని యాడ్ చేద్దాం. ఈ ఐకాన్ పైన ఒకసారి క్లిక్ చేస్తే గ్లాస్ అని ఉంది. ఇప్పుడు నేను నేమ్ చేంజ్ చేసుకుంది కూడా. ఇప్పుడు రెండిటికి ఒకటే మెటీరియల్ ఉంది. ఇప్పుడు నేను రెండర్ వీపోర్ట్లోకి వెళ్తే ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా నేను ఎలా చూడాలి అనుకుంటే ఇది ఒక గ్లాస్ లాగా కనబడుతుంది చూడండి. సో సేమ్ మెటీరియల్ ఒక షేప్లోనేమో నాకు అప్ సైడ్ డౌన్ మిర్రర్ లాగా, లైక్ అప్ సైడ్ డౌన్ ట్రాన్స్పరెంట్ కనబడుతుంది. సేమ్ మెటీరియల్ నాకు ఇంకొక దాంట్లో వేరే కనబడుతుంది. సార్ ఇది రెండింటికి వేరే ఉంది, సేమ్ లేదు అని మీరు అనుకుంటే ఇక్కడ కలర్ నేను చేంజ్ చేస్తే, ఇప్పుడు బ్లూకి చేంజ్ చేస్తా, రెండింటికి చేంజ్ అయింది ఒకటేసారి. లేకపోతే పింక్కి చేంజ్ చేద్దాం, మీకు రెండింటికి చేంజ్ అయింది. సో రెండింటికి ఒకటే అటాచ్ అయ్యి ఉంది, ఒకటే మెటీరియల్ అటాచ్ అయ్యి ఉంది. మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. రెండింటికి ఎలా అటాచ్ అయింది మనం ఇంకొక మెథడ్లో ఎలా చూసుకోవచ్చు అంటే, ఇక్కడ గ్లాస్ అని ఉంది, దాని పక్కన ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్కి అటాచ్ అయ్యి ఉంది ఇక్కడ మనకు కౌంట్ ఉంది. 2 ఆబ్జెక్ట్స్కి అటాచ్ అయ్యి ఉంది సేమ్ మెటీరియల్. ఓకేనా,
సో ఇలా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి ఒకటే మెటీరియల్ని అటాచ్ చేసుకోవచ్చు. అది మనకి ఈజీగా అయిపోతుంది. మళ్ళీ మనం కొత్త మెటీరియల్స్ తీసుకోకుండా. ఓకే. సో ఇంకొకటి చెప్పాలి, ఇందులో కలర్ అయిపోయింది, రఫ్నెస్ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు మనకి రఫ్నెస్ 0 ఉంది, నాకు ఆపోజిట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనబడుతున్నాయి. రఫ్నెస్ కనుక నేను వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటే, లైక్ ఇక్కడ 0.1 చేస్తే ఇప్పుడు నాకు కొంచెం బ్లర్ అయింది చూడండి. గ్లాస్కి ఎలా అయితే చిన్న బ్లర్స్ వస్తాయో, లైక్ అది స్మోకీ బ్లర్ ఎలా వస్తుందో ఆ టైప్లో వస్తుంది 0.1కే. అండ్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వరకు 0.3 ఇంకా ఇంక్రీజ్ అయిపోయింది. సో ఇది గ్లాస్ లాగానే కనబడుతుంది, కానీ ఆపోజిట్ సైడ్ ఇంకా ట్రాన్స్పరెంట్ నుంచి బ్లర్గా తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే గ్లాస్ని నేను ఇంకా 100% తీసేస్తే ఇది ఇప్పుడు పర్ఫెక్ట్, ఇది గ్లాసే కాదు, సమ్ కైండ్ ఆఫ్ ఒక ప్లాస్టిక్ మెటీరియల్ లాగా కనబడుతుంది, అంటే ప్లాస్టిక్ ఆబ్జెక్ట్ లాగా కనబడుతుంది. ప్రివ్యూ ఇక్కడ మనకి సర్ఫేస్కి వచ్చేసేమో గ్లాస్ బిఎస్డిఎఫ్ ఉంది. గ్లాస్ బిఎస్డిఎఫ్లో నేను మొత్తం రఫ్నెస్ ఇంక్రీజ్ చేసుకుంటే నాకు ప్లాస్టిక్ లాంటి ఫీల్ వస్తుంది ఇప్పుడు. ఓకేనా, నేను ఇంతకుముందు చెప్పాను ప్రతి ఆబ్జెక్ట్కి ఇండివిజువల్గా ఇదే మెటీరియల్ వాడండి అని ఉండదు. మనం ఏ మెటీరియల్ అయినా వాడుకోవచ్చు. మనకి అవుట్పుట్ మనం అనుకున్నట్టు మనకు కనబడితే చాలు, అది మనకు కావాల్సిన ఫైనల్ అవుట్పుట్. ఫైనల్ అవుట్పుట్లో మన ప్రాజెక్ట్ ఫైల్ చాలా నీట్గా కనబడాలి, అందంగా కనబడాలి. అంతేగాని ఏ సెట్టింగ్స్ వాడాడు, ఎలా వాడాడు, ఈ ప్రాసెస్లోనే వెళ్ళాడా, అంటే ఈ లైన్ పట్టుకొనే వెళ్తేనే ఇలా వచ్చిందా, ఆ డీటెయిల్స్ అన్నీ ఎవరికి అనవసరం. అవుట్పుట్ ఫైనల్గా వచ్చినప్పుడు ఎంత బాగా చేసావనే అంటారు, కానీ ఏ ప్రాసెస్లో యూజ్ చేసుకుంటూ చేసావు, ఇలానే ఎందుకు చేసావు అని ఎవరు అడగరు. ఓకేనా. సో ఇక్కడ ఉన్న మెటీరియల్స్కి నేను రఫ్నెస్ మళ్ళీ తగ్గించుకున్నా, సేమ్ 0 పెట్టేసుకుందాం. సో ఇది కంప్లీట్లీ ఒక గ్లాస్ మెటీరియల్ అనమాట. అండ్ ఇక్కడ ఐఓఆర్ ఉంది, ఇది లాస్ట్ థింగ్. ఐఓఆర్ వచ్చేసి ఇన్నర్ థిక్ రేడియస్ అనమాట. ఈ గ్లాస్కి ఇన్నర్ థిక్ రేడియస్ని నేను ఒకవేళ వాల్యూ 1.5 ఉంది, వాల్యూ తగ్గించుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అట్ ద సేమ్ టైం ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీనికి వాల్యూస్ చేంజ్ చేస్తున్న కొద్దీ మనకి రిఫ్లెక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు చూడు, ఇది కంప్లీట్లీ ఇది ఒక గ్లాస్ లాగా కాదు, మధ్యలో ఏదో ఆబ్జెక్ట్ ఉంది అని అర్థమవుతుంది. అది కూడా జస్ట్ ఒక కలర్ వల్ల. ఒకవేళ ఈ కలర్ కూడా నేను కంప్లీట్లీ సాచురేషన్ డౌన్ చేసేసాను అనుకో, నాకేం కనబడట్లేదు, కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అయిపోయింది. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని జస్ట్ ఇలా ఒక కలర్ పెట్టేసి అక్కడ ఏదో ఉంది నిజంగా అని చూపించుకోవడానికి కొంచెం మనం రఫ్నెస్ ఇంక్రీజ్ చేసుకున్నాం అనుకో, రఫ్నెస్ కూడా పెద్ద ఎఫెక్ట్ అయినట్టుగా ఏం కనబడట్లేదు. థిక్నెస్ కొంచెం ఉండాలి, లైక్ 1.1 పెట్టుకుంటా, ఇప్పుడు ఓకే. ఇలా మనం జస్ట్ ఒక ఆబ్జెక్ట్ అక్కడ మధ్యలో ఉంది, అది కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్గా ఉంది, లైక్ గ్లాస్ లేకపోతే ప్లాస్టిక్ గ్లాస్ కూడా ఉంటాయి. ప్లాస్టిక్ టైప్ ఆఫ్ మెటీరియల్ అక్కడ ఉంది ఇన్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ మధ్యలో అని కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఈ వేలో మనం అనుకున్న ఆబ్జెక్ట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇన్నర్ థిక్ రేడియస్ని నేను 1 వరకు తీసుకొస్తే నాకు మొత్తం అసలు అక్కడ గ్లాస్ ఉన్నట్టుగా ఏం కనబడట్లేదు. ఇలాగే నేను ఇంక్రీజ్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ మళ్ళీ ఇమేజెస్ని అబ్జర్వ్ చేయండి. 1.5, 1.6, 1.7, 1.8, 1.9, 2, 2.1. సో ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఇంకా వాల్యూస్ మారుతున్నాయి, ఇక్కడ కూడా రిఫ్లెక్షన్స్ అనేవి మారిపోతున్నాయి. సో ఆ వేలో కూడా మనం ఆబ్జెక్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్కి ఉన్న రిఫ్లెక్షన్స్, దానికి ఉన్న బిహేవియర్ ప్యాటర్న్ని మనం మార్చుకుంటూ ఉండొచ్చు ఇక్కడ ఇన్నర్ థిక్ రేడియస్ తోటి. ఓకేనా. బై డిఫాల్ట్ మీరు వదిలేయాలనుకుంటే 1.5 దగ్గరే వదిలిపెట్టేసేయండి. అండ్ ఈ 2 ఆబ్జెక్ట్స్ని పక్క జరిపేసుకుందాం. ఇంకొకటి వచ్చేసి మళ్ళీ ఇంకొక క్యూబ్ తీసుకుంటున్నా. సేమ్ ఇది కూడా అది ఎలా అయితే తయారు చేసుకున్నానో గ్లాస్ లాగా, ఇది కూడా అలాగే తయారు చేసుకుంటా. సో ఇప్పుడు దీన్ని వెనకాలకి జరిపి కొంచెం ఇంకా స్కేలింగ్ చేసుకుంటా. ఇప్పుడు చూద్దాం నేను ఇది ఎందుకు ఇలా చేశానంటే నెక్స్ట్ తీసుకునే మెటీరియల్ కోసం యూజ్ చేయడానికి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద ప్లేన్ లాగా పెట్టాను, ఒక వాల్ లాగా క్యూబ్ని తీసుకొని. ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ మీద మళ్ళీ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేసి ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్, నాకు నెక్స్ట్ ఏం కావాలి మెటీరియల్, గ్లాస్ తర్వాత గ్లాసీ బిఎస్డిఎఫ్ ఉంది. ఓకేనా. గ్లాసీ బిఎస్డిఎఫ్ సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన ఇక్కడ నేను మిర్రర్ అని పెడుతున్నా, ఎందుకంటే ఇది మిర్రర్స్కి అప్లై చేసే మెటీరియల్ అనమాట. గ్లాసీ అంటే కంప్లీట్ 100% మనకి రిఫ్లెక్షన్స్ రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. మనం మిర్రర్ ముందు నిలబడితే ఎలా అయితే మన రిఫ్లెక్షన్స్ ఇస్తుందో సేమ్ టు సేమ్ ప్రాపర్టీస్ అనమాట దీనిది కూడా. ఒకసారి నేను రఫ్నెస్ తగ్గించేసుకుంటే ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్స్ రిఫ్లెక్ట్ అయ్యి కనబడాలి. మనం చెప్పాను మనం షేడర్ ప్రాపర్టీస్లో ఉన్నాం, అందుకే మనకు కనబడట్లేదు. నెక్స్ట్ రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్తున్నా. ఇప్పుడు చూడండి నాకు సేమ్ ఆబ్జెక్ట్స్ రిఫ్లెక్ట్ అవ్వకుంటూ కనబడుతుంది. ఇక్కడున్న ఆబ్జెక్ట్ని నేను పక్కకి జరుపుతుంటే ఇగో సేమ్. ఓకేనా. ఈ వేలో మనకి ఆబ్జెక్ట్ లైక్ ఏదైనా మిర్రరింగ్ అవ్వాలి అని అనుకుంటే పర్ఫెక్ట్గా చూపించేది ఏంటిది, గ్లాసీ బిఎస్డిఎఫ్.
మళ్ళీ ఒక పాయింట్ లైట్ తీసుకొని దీనికి ఒక 500 పెడుతున్నా. మేబీ సరిపోలేదు, 1500. కలర్ కూడా మార్చుకుంటాం. ఈ కలర్ ఎందుకు మారుస్తున్నానో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు గ్లాస్కి ఏదైతే ఉందో గ్లాసీ మెటీరియల్, ఆ మెటీరియల్లోకి వెళ్ళి ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ కలర్ సేమ్ ఇందాకనే దీనికి ఎలా ఇచ్చామో దీనికి కూడా కలర్స్ అలా ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రఫ్నెస్ ఇంక్రీజ్ చేస్తే ఆ గ్లాస్ కూడా, ఇప్పుడు చూడు ఇప్పటివరకు మిర్రర్ లాగా ఉంది, నేను రఫ్నెస్ ఇంక్రీజ్ చేసేసరికి ఇది నాకు గ్లాస్ షేడర్ లాగా కాదు, ఒక స్టీల్ ప్లేట్ లాగా కనబడుతుంది. స్టీల్ ప్లేట్ లాగా కనబడాలంటే సాచురేషన్ మొత్తం డౌన్ చేసేసుకుందాం. మీకు చూడు ప్యూర్ వైట్లో నాకు స్టీల్ మెటల్ లాగా కనబడుతుంది. ఫస్ట్ గ్లాస్ లాగా కనబడింది, జస్ట్ రఫ్నెస్ ఇంక్రీజ్ చేయగానే ఒక స్టీల్ ప్లేట్ లాగా కనబడుతుంది. ప్రాపర్టీస్ అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు ఇంతకుముందు మిర్రర్ లాగా బిహేవియర్ చేసింది, ఇప్పుడు స్టీల్ లాగా బిహేవియర్ చేస్తుంది. ఇంకా నేను రఫ్నెస్ ఇంక్రీజ్ చేసేసుకున్నాను అనుకో, ఇప్పుడు ఎలా కనబడుతుంది, కంప్లీట్ ఒక ప్లెయిన్ వాల్ లాగా కనబడుతుంది. కొంచెం రఫ్నెస్ తగ్గించేసుకుంటే ఇప్పుడు ఇంకొంచెం ఐరన్ టైప్లో కనబడుతుంది. ఓకేనా? సో ఈ మెథడ్స్ మనకు అర్థం అవ్వాలి. అండ్ ఇది నేను కొంచెం ఇలా డౌన్ చేసుకుంటా, మనకు అక్కడ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ పాయింట్ లైట్ నేను మూవ్ చేస్తుంటే మనకు ఆ లైట్ అనేది కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు రఫ్నెస్ 100% ఉన్నా సరే, అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. నేను 0.3 వరకే వదిలేసాను. ఓకే, వదిలేసిన తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్లో కింద అనిస్ట్రోఫీ అని ఉంది. అనిస్ట్రోఫీ అని అంటే ఏంటిది అంటే, ఒక్కొక్క స్టీల్కి, ఏది మిర్రర్ కనట్లేదు నేను ఇప్పుడు, ఎందుకంటే మిర్రర్ ప్రాపర్టీస్ నుంచి బయటకు వచ్చేసాం. రఫ్నెస్ మీరు ఇంక్రీజ్ చేశారు అంటే అది మిర్రర్ నుంచి పోయినట్టే, మిర్రర్ నుంచి లైక్ ఒక స్టీల్, ఒక మెటాలిక్ ఫీల్ వచ్చేసినట్టే దానికి. ఓకేనా? రఫ్నెస్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఇప్పుడు అనిస్ట్రోఫీ ఉంది. అనిస్ట్రోఫీ అంటే ఏంటిదంటే, ఇప్పుడు దానిపైన ఆబ్జెక్ట్ పైన లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి, దాని బిహేవియర్ ఎలా ఉండాలి, ఇప్పుడు లైట్ బిహేవియర్ ఆబ్జెక్ట్ పైన ఎలా ఉండాలి, అది మనం డిసైడ్ చేస్తున్నాం. అనిస్ట్రోఫీ నేను ఇంక్రీజ్ చేశాను, ఇప్పుడు లైట్ చూడ ఎలా కనబడుతుంది, ఒక లైన్ లాగా కనబడుతుంది. 1 వరకు ఇంక్రీజ్ చేసాం, మొత్తం డౌన్ చేద్దాం 0.9, 0.8. ఇప్పుడు లైట్ ప్రాపర్టీస్ అనేవి మారుతున్నాయి దానిపైన. ఇది కొంచెం అడ్డంగా ఉంది, దీని పక్క జరిపిద్దాం ఇట్లా. ఇప్పుడు మళ్ళీ చూడండి, అనిస్ట్రోఫీ 0.8 ఉంది, 0.7, 0.6, 0.5. సో ఇప్పుడు ఇంతకుముందు 0 ఉన్నప్పుడు ఎలా వచ్చింది, 0 పెట్టేద్దాం. 0 ఉన్నప్పుడు ఎలా వచ్చింది, ఒక సర్కిల్ లాగా వస్తుంది ఇప్పుడు రిఫ్లెక్షన్. ఓకే, అనిస్ట్రోఫీ 0 ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ నేను 0.2 పెట్టుకుంటా, కొంచెం లైక్ ఎగ్ షేప్ లాగా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు 0.4 పెడుతున్నా, ఇప్పుడు చూడు స్ట్రైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ స్ట్రైట్ అయిపోయింది. ఇప్పుడు 0.6 పెట్టేద్దాం, ఇప్పుడు కంప్లీట్ స్ట్రైట్ అయిపోయింది, ఒక పోల్ లాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? మనకి ఎలా కావాలి, ఆ స్టీల్ ప్లేట్ పైన అంటే ఆ ఆబ్జెక్ట్ పైన లైట్ ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలో అది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ అనిస్ట్రోఫీ కింద రొటేషన్ ఉంది, అంటే ఇలా రిఫ్లెక్ట్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా వర్టికల్గా వద్దు, హారిజాంటల్గా రొటేట్ అవ్వాలి, లేకపోతే కొంచెం క్రాస్ ఉండాలి అనుకుంటే ఆ రిఫ్లెక్షన్ని మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ 0.1 కొంచెం రొటేట్ అవుతుంది, తర్వాత 0.2 ఇంకొంచెం రొటేట్ అవుతుంది, సో 0.5 ఇంకా రొటేట్ అవుతుంది మొత్తం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎలా మూవ్ చేసుకుంటూ ఉంటే దానిపైన రిఫ్లెక్షన్స్ అలా రొటేట్ అవ్వకుంటూ వస్తాయి. ఓకేనా? ఈ మీకు అర్థం కావాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒక గ్లాసీలోనే మనం మెటాలిక్ తీసుకోవచ్చు, స్టీల్ తీసుకోవచ్చు, మిర్రర్స్ తీసుకోవచ్చు, గ్లాస్ మెటీరియల్స్ తీసుకోవచ్చు. అలా అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క ప్రాపర్టీలో లైక్ గ్లాసీ BSDF అనే దాంట్లో అలా మనకి ఒక్కొక్కటి దాని ప్రాపర్టీస్ ఏంటి, ఆ ప్రాపర్టీస్ ఎలాంటి మెటీరియల్కి మనం అటాచ్ చేస్తే దాని బిహేవియర్ మనకి రియలిస్టిక్గా అవుట్పుట్లో కనబడుతుంది. అది మనం అర్థం చేసుకొని ఈ ప్రాపర్టీస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఉన్న వాటిలలో ఇది గ్లాసీ వరకు అయిపోయింది. మళ్ళీ కొత్త ఆబ్జెక్ట్ తీసుకుందాం. కొత్త ఆబ్జెక్ట్ తీసుకునే ముందు గ్లాసీ తర్వాత ఏముంది, మెటాలిక్, ఇక ఇవేమి లేవు. లాస్ట్కి వచ్చేసి ప్రిన్సిపల్ BSDF. మిగతా ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి కదా అని అంటే, ఇవన్నీ ఇప్పుడు మనకేం అవసరం లేదు, మన తర్వాత క్లాసెస్లో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ వరకు మెయిన్గా ప్రాక్టీస్ చేద్దాం. లాస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ BSDF. ఇక ఫస్ట్ ప్రిన్సిపల్ BSDF బై డిఫాల్ట్ మనం ఏ క్యూబ్ తీసుకున్నా అప్లై అవుతుంది. మనం అది మీరు అది అబ్జర్వ్ చేశారో లేదో, నేను రిపీట్ చేసుకుంటూనే వచ్చాను. దీనికి ప్రిన్సిపల్ BSDF ఉంది. ఓకేనా? ఇదేంటంటే ఆల్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అని చెప్పొచ్చు, లైక్ ఆల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఒక్క ప్రిన్సిపల్ BSDFలో ఇప్పటివరకు మనం ఏవేవైతే అప్లై చేసామో, ఒకటి గ్లాసీ అని లైక్ స్టీల్ టైప్ది అని, మిర్రర్ అని, లేకపోతే గ్లాస్ అని, రిఫ్లెక్టివ్ అని, లేకపోతే ఆబ్జెక్ట్ లైట్ అని, మామూలుగా ఒక మార్బుల్ టైప్, ఇలా ఏవైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మనం చేసామో ఇప్పటివరకు వేరే వేరే షేడర్స్ యూస్ చేసుకుంటూ, అవన్నీ ఒకటే దాంట్లో, ఏది ఒకటే ప్రిన్సిపల్ BSDF. ప్రిన్సిపల్ BSDF అన్న దానికి మీనింగ్ అదే, ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ బేసిక్ షేడింగ్ మెటీరియల్స్. ఓకేనా? ప్రిన్సిపల్ BSDF అంటే అన్నిటికీ కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ ఒకటే దాంట్లో ఉంటాయి. మళ్ళీ ఇందులో కొన్ని ఎక్స్ట్రా కూడా ఉంటాయి,
మెయిన్ కావాల్సినవి. సో అవన్నీ ఏంటో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ బేస్ కలర్ అని ఉంది, అండ్ నెక్స్ట్ మెటాలిక్, రఫ్నెస్, ఆల్ఫా కూడా ఉంది ఇందులో. సో ఒకసారి నేను మళ్ళీ రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చి చూస్తే పైన మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బేసిక్ ఒక ఆబ్జెక్ట్ లాగా ఉంది. ఇది ఏంటిది, మీరు స్టీల్ అనుకుంటారా, ప్లాస్టిక్ అనుకుంటారా, అది మన ఇష్టం అనమాట. ఒకసారి నేను రఫ్నెస్ డౌన్ చేసేసుకుంటా. ఇప్పుడు మీకు ఎలా కనబడుతుంది ఆబ్జెక్ట్ నాకు చెప్పండి. ఇక్కడ మనకి రిఫ్లెక్షన్స్ అనేవి కనబడుతున్నాయి. ఇది నేను ఆబ్జెక్ట్ దగ్గరికి జరుపుతాను. ఇదొకటి, 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 ఇంకేదైనా ఉందా, ఇదొకటి. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ నేను దగ్గర జరిపినప్పుడు దాని మీద ఈ రిఫ్లెక్షన్స్ పడుతున్నాయి. లేకపోతే క్యూబ్ ఇంకా పెద్దగా చేద్దాం, ఇలా సైజ్ తగ్గించుకుందాం. ఓకే, ఇప్పుడు దాని రిఫ్లెక్షన్స్ అనేవి మనకి ఇందులో పడుతున్నాయి. అదేంటి మరి ఇక్కడ పడట్లేదా అంటే పడుతుంది, మనకు అది కనబడట్లేదు. ఇదిగోండి, ఇంకో ఈ ఆబ్జెక్ట్ రిఫ్లెక్షన్స్ కూడా పడుతున్నాయి. సో రఫ్నెస్ నేను తగ్గించేసేసరికి, ఇక్కడ రఫ్నెస్ ఒకటి నేను తగ్గించేసేసరికి ఇది క్లీన్ ఒక బాగా పాలిషింగ్ చేసిన ఫ్లోర్ లాగా కనబడుతుంది. అది దేనికోసం అంటే ఇక్కడ మనకి డిఫ్యూజన్ ఒక ఆప్షన్ ఉంది, సబ్ సర్ఫేస్, స్పెక్యులర్ అన్న దానికి మీనింగ్ ఏంటంటే ఇలాంటి రిఫ్లెక్షన్స్ కనబడడానికి. స్పెక్యులర్ పైన క్లిక్ చేసి ఇక్కడ IOR లెవెల్ అని ఉంది, ఈ లెవెల్ని మీరు డౌన్ చేస్తే ఆ రిఫ్లెక్షన్స్ కూడా మనకు కనబడవు. ఈ లెవెల్ని మీరు ఎంతగానో ఇంక్రీజ్ చేస్తే ఆ రిఫ్లెక్షన్స్ మనకు అంత క్లియర్గా కనబడతాయి. అంతే, ఇది 100%. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ దానికి వచ్చేద్దాం. మళ్ళీ మెటాలిక్ కనుక మనం ఇంక్రీజ్ చేసామనుకో, ఇప్పుడు నార్మల్ మెటాలిక్ ఆబ్జెక్ట్ ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే దానికి ఒకవేళ ప్యూర్ మెటాలిక్ ఆబ్జెక్ట్, ఓకేనా, ఒకవేళ ఈ కలర్ కూడా నేను తగ్గించేస్తే ఇప్పుడు సేమ్ ఇందాక స్టీల్ ఆబ్జెక్ట్ అని ఎలా అయితే అన్నామో అలాంటి ఆబ్జెక్టే మనకి ఇప్పుడు కనబడుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ మెటాలిక్ ఆబ్జెక్ట్ లాగా ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి, ఇది కంప్లీట్ మెటాలిక్ లాగా కనబడట్లేదు కంటే కొంచెం రఫ్నెస్ యాడ్ చేసుకోండి, ఇప్పుడు మీకు మెటాలిక్ ఫీల్ వచ్చేస్తుంది. సో ఆబ్జెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ ఉన్న ప్రాపర్టీస్ అని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మెటాలిక్, రఫ్నెస్ అంటే ఇది కొంచెం మెటాలిక్గా ఉన్న దాని బిహేవియర్ని చేంజ్ చేసాం. ఇప్పుడు ఇది మెటాలిక్ ఫీల్ వచ్చింది, కొంచెం రఫ్నెస్ ఇంక్రీజ్ చేసాం. మెటాలిక్ అంటే మామూలుగా మెటాలిక్ ఆబ్జెక్ట్స్కి రఫ్నెస్ ఉంటుంది. లైక్ స్టీల్ బాటిల్, ఈజీగా చెప్పాలంటే మనం ఆఫీస్లో అయినా లేకపోతే ఇక్కడ కాలేజ్లో ఉన్న లేకపోతే బయట చాయ్ బండి దగ్గర ఉన్న వాళ్ళు చాయ్ పోస్తే స్టీల్ డబ్బాలు ఉంటాయి, స్టీల్ టిన్స్, అలాంటి వాటికి కూడా ఇలాంటి కైండ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. కరెక్ట్గా గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ లేకపోతే మనం ఇంట్లో ఫిల్టర్లు తాగితే ఫిల్టర్ క్యాన్స్కి కూడా ఇలాంటి రిఫ్లెక్షన్స్ ఉంటాయి. ఇంకా సింపుల్గా అంటే డోర్కి ఉన్న హ్యాండిల్స్కి కూడా అక్కడ కూడా ఏదో రిఫ్లెక్ట్ అవుతున్నట్టే ఉంటుంది, కాకపోతే అది క్లారిటీగా ఉంటుంది ఇమేజ్, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఈ రిఫ్లెక్షన్స్లో కూడా మళ్ళీ ఇందాక అనిస్ట్రోఫీ అని మనం ఇందులో కంట్రోల్ చేసుకున్నాం, మర్చిపోయినా. సేమ్ ఇందులో కూడా ఉంది అనిస్ట్రోఫీ మనం కొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ ఈ మెథడ్స్ అందులో ఉన్న మెథడ్స్ ఇందులో కూడా ఉన్నాయి. మెటాలిక్ ఇంక్రీజ్ చేస్తేనేమో అది మెటాలిక్ బిహేవియర్లోకి వస్తుంది అండ్ రఫ్నెస్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి. దాంతోపాటు మెటాలిక్తో పాటు రఫ్నెస్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి. అండ్ ఇన్నర్ థిక్ రేడియస్ అని చెప్పాను. ఈ థిక్ రేడియస్ ఏంటిది, మనం ఒకవేళ వాల్యూస్ ఇస్తే అది ఎంత పైన రిఫ్లెక్ట్ అవ్వాలి, ఎంతకి లైట్ బయటికి ఎమిట్ అవ్వాలి, రఫ్నెస్ ఎంతగానో అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ వాల్యూస్ అన్ని మనం ఇది బాల్ చేసినప్పుడు ఆ మిర్రర్లో లైక్ ఒక గ్లాస్ చేస్తున్నప్పుడు మనం యూస్ చేస్తాం ఇన్నర్ థిక్ రేడియస్. ఓకేనా, స్పెక్యులర్ వచ్చేసేమో ఇప్పుడు ఓన్లీ ఈ రిఫ్లెక్షన్స్ కనబడడానికి. ఒకవేళ మెటాలిక్ని మొత్తం తగ్గించేసి స్పెక్యులర్ ఉందనుకో మనకి ఇంకా రిఫ్లెక్షన్స్ కనబడుతున్నాయి. స్పెక్యులర్ మొత్తం డౌన్ చేసేసాను అనుకో ఇప్పుడు నాకు ఆ రిఫ్లెక్షన్స్ కూడా కనబడట్లేదు. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఇంక్రీజ్ చేస్తున్నా, రిఫ్లెక్షన్స్ కనబడుతున్నాయి. స్పెక్యులర్ మొత్తం డౌన్ చేస్తే రిఫ్లెక్షన్స్ కనబడట్లేదు. సో ఆ డిఫరెన్షియేట్స్ ఉంటాయి మొత్తం ప్రతి ఒక్క ప్యానల్కి, లైక్ ప్రతి ఒక్క సెట్టింగ్స్కి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ అంటే ఇందాక మనం గ్లాస్ BSDF ఎలా ఉందో ఈ ట్రాన్స్మిషన్ కూడా అలాగే. ఇది ఒకసారి ట్రాన్స్మిషన్ ఇంక్రీజ్ చేస్తే ఈ ట్రాన్స్పరెంట్ అయిపోతూ ఉంటుంది మెల్లమెల్లగా. ఓకేనా, మరి ఇది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ అవ్వట్లేదు అంటే ఇక్కడ రఫ్నెస్ ఉంది, రఫ్నెస్ వాల్యూ తగ్గియండి. ఇప్పుడు ఇది ఒక గ్లాస్ మెటీరియల్ అయిపోతుంది, ఒక థిక్ గ్లాస్. ఓకేనా, కనబడుతుంది అని అనుకుంటున్నాను నేనైతే క్లారిటీగా. ఒకసారి ఇది ఆఫ్ చేద్దాం. ఓకే, సో కంప్లీట్ ఒక గ్లాస్ మెటీరియల్ ట్రాన్స్మిషన్ ఇంక్రీజ్ చేస్తే. అండ్ ఈ కోట్ షీన్ ఇప్పుడైతే అవసరం లేదు. లాస్ట్కి వచ్చేసి ఎమిషన్ BSDF ఇందాక మనం వాడాం. ఆబ్జెక్ట్ లైట్ ఎమిషన్ BSDF అంటే అన్ని వాల్యూస్ తగ్గించేసి ఎమిషన్లో నేను ఒక గ్రీన్ కలర్ ఇలా పెట్టేసి దీనికి ఒక వాల్యూ ఇచ్చాను అనుకో 5. సేమ్ ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ లైట్ లాగా ఇది గ్లో అవుతుంది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి కొంచెం ఇప్పుడు ఉన్న ప్రాపర్టీస్ సెట్టింగ్స్ ఏవేవైతే మనం యూజ్ చేసామో నెక్స్ట్ సెషన్లో ఇప్పుడు వీటికి మనం ఏమైనా టెక్స్చర్స్ యాడ్ చేయడం ఎలాగా, వేరే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఒక వాల్, ఒక చైర్, ఏదో ఒకటి ఆబ్జెక్ట్ తీసుకొని దానికి కావాల్సిన టెక్స్చర్స్ అటాచ్ చేసి చూద్దాం. మామూలుగా అయితే ఇవి బేసిక్ షేడ్స్ మనం ఏమేమైతే ఇప్పటివరకు అటాచ్ చేసామో, ఏమేమి ఆబ్జెక్ట్స్ లాగా కన్వర్ట్ చేసామో, ఇవి దేనికి యూజ్ అవుతున్నాయి, ఈ సెట్టింగ్స్ అన్నీ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే
ఇంకా మళ్ళీ ముట్టుకోవాల్సిన పని ఉండదు. ఇవి జస్ట్ బేసిక్ నీడ్స్ ఆఫ్ ది బ్లెండర్ మెటీరియల్స్ అంతే. ఒక్క దాంతోటే ప్రిన్సిపల్ బిఎస్డి దాంతోటి మాత్రం అన్నీ చేసేయచ్చు. మేబీ ఈ క్లాస్కి ఇంతే అనుకుంటేగా. ఓకే, మరి బాయ్. నెక్స్ట్ క్లాస్ కొంచెం వీలైనంత తొందరలోనే పెడతాను, ఎందుకంటే ఆ షార్ట్ ఫిల్మ్ కూడా అయిపోవాలి. ఇది కొంచెం లాంగ్ లెంత్ వీడియో అయిపోయింది అయినా. అండ్ థ్యాంక్స్ ఫర్ సీయింగ్ ఎండ్ ఆఫ్ ది వీడియో. ఓకే, బాయ్ బాయ్.